చూడండి ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్న మన మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన మటన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మన మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన లైట్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, కరివేపాకు ఉంటే కరివేపాకు, ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్. పైన మనకి అందంగా కనిపించాలంటే ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత యమ్మీగా స్వీట్గా హాట్గా ఉందో మన మటన్ కర్రీ. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు మన మటన్ కర్రీని టేస్ట్ చేసుకుందాం. వావ్, చూడండి మన మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. సో స్పైసీ, సో స్వీట్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇటువంటి రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేయండి. చెప్పాలా ఇప్పుడు ఎందుకన్నా చెప్పుకోవచ్చు.